బీజేపీలో బీఆర్ఎస్ చేరికపై ఎంపీ సీఎం రమేష్ చెప్పింది నిజమేనన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అది తప్పు అని నిరూపించే దమ్ము కేటీఆర్ కు ఉందా అని సవాల్ విసిరారు. ఇక బీసీ డిక్లరేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందన్నారు. అది బీసీ డిక్లరేషన్ కాదు, ముమ్మాటికి ముస్లిం డిక్లరేషన్ అన్నారు. ఎరువుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు స్టేట్ బీజేపీ చీఫ్ రామచంద్రారావు. కేంద్రం పంపిన యూరియాపై మంత్రులు చర్చకు రావాలన్నారు బీజేపీ లీడర్లు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తో కేటీఆర్ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సీఎం రమేష్ ను తాను తీసుకొస్తానని, కేటీఆర్ డేట్ ఫిక్స్ చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కు టికెట్ ఇవ్వడం కేసీఆర్ కు ఇష్టం లేదన్నారు. సీఎం రమేష్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డికి సంబంధం లేదని తెలిపారు. బీఆర్ఎస్ ను నడిపే స్థితిలో లేకనే బీజేపీలో విలీనం ప్రస్తావన తెస్తున్నారన్నారు. విలీనం వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ కు వాళ్ళ పార్టీని నడుపుకునేటువంటి సత్తా లేదు. పార్టీని నడుపుకోలేని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారు. ఇలా మేం చెప్పు కాదు, నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ బహిరంగ సభలో క్లియర్ గా చెప్పాడు. సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము. అసలు ఇంకో విషయం చెప్తా మీకు ఇవాళ. కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇయ్యలే. ఫస్ట్ టైం కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇయ్యలే. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి మన పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు రైతులకు ఎందుకు యూరియా ఇవ్వలేకపోతున్నారో మంత్రి తుమ్మల చెప్పాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. తెలంగాణకు 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం 12 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చిందన్నారు. కేంద్రం పంపిన యూరియాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇలాకాలోని చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు రామచంద్రారావు. దీనిపై విచారణ చేయాలని తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేశారు రామచంద్రారావు. జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు రామచంద్రారావు. నేను తుమ్మల నాగేశ్వర గారిని అడుగుతా ఉన్నాను, మీరు రైతాంగ మంత్రి, అగ్రికల్చర్ మినిస్టర్, చర్చకు సిద్ధమైతే నేను ఎల్లుండి ఖమ్మం పోతున్నాను. ఖమ్మంలో ఇద్దరం కూర్చొని మాట్లాడదాం. దీనిపైన నా లెక్కలు నేను తీసుకొస్తాను, మీ లెక్కలు మీరు బయట పెట్టండి. అనవసరంగా తెలంగాణ రైతుల్ని తప్పుదారి పెట్టించే ప్రయత్నం చేయకండి. డబుల్ ఇంజన్ సర్కార్తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమన్నారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ. ప్రజలు ఆలోచించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయాలన్నారు. లోకల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన నష్టపరిహారం అందించాలన్నారు ఎంపీ. రైతులంతా ఏమంటున్నారు, నారాయణపేట రైతులు అమ్మ కొడంగల్లోనేమో 21 లక్షలు ఇచ్చిండ్రు, ఇక్కడేమో మాకు 14 లక్షలు ఇస్తామంటున్నారు. కొడంగల్లో ఎంత ఇస్తే నారాయణపేట కూడా అంతే ఇవ్వాలని చెప్పుకుంటున్నారు. కొడంగల్లో ఎంత ఇస్తే నారాయణపేట కూడా అంతే ఇవ్వండి. ఆడ 14 ఇచ్చి ఇక్కడ 14 ఇవ్వండి. ఆడ 21 ఇస్తే 21 ఆడ ఏది ఇచ్చి ఇక్కడ అదే ఇవ్వండి. అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే బీజేపీకి రాజీనామా చేశానన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. మళ్లీ బీజేపీలో చేరే ప్రసక్తే లేదన్నారు. కేంద్రం పెద్దలు తన ఆవేదన ఎప్పుడైతే వింటారో అప్పుడే బీజేపీ గురించి ఆలోచిస్తానన్నారు. కార్యకర్తల అభిష్టం మేరకు తాను ముందుకెళ్తానన్నారు రాజాసింగ్. ఆగస్టు 2న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు ప్లాన్ చేసింది బీజేపీ. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. బీసీ నేతల ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాలో ముఖ్య నేతలంతా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర బీజేపీ.